హలో ఆల్. వెల్కమ్ టు మనీషాస్ గ్లిమ్స్ ఆఫ్ లైఫ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. సో, ఈ వ్లాగ్ అయితే శిల్పారామంలో మేము చేసిన షాపింగ్, కొన్ని టిప్స్ అంటే అక్కడ ఎలా పర్చేస్ చేయాలి అండ్ ఇంకా అక్కడ మేము ఏం పర్చేస్ చేసాము ఏంటి అనేదైతే మీకు ఈ వ్లాగ్‌లో చూపిస్తాను. ఎంత ప్రైజెస్‌కొచ్చాయో కూడా మీకైతే డీటెయిల్డ్‌గా చెప్తానండి నేను. మేమైతే ఆఫ్టర్‌నూన్ 2:00 అలా స్టార్ట్ అయ్యి వెళ్ళాము. మేము రీచ్ అయ్యేసరికి 3:30 అయిందండి. ఆ రోజైతే నేను, అత్తమ్మ, వదిన ఇంకా మా కోడలు వెళ్ళాము. స్టార్టింగ్‌లో అయితే మాకు ఈ జ్యువెల్లరీ స్టాల్ కనబడితే ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళాము. కొన్ని పర్చేసెస్ కూడా చేశాము. సో, నేను ఫస్ట్ మీకిచ్చే టిప్ ఏంటంటే, వాళ్ళు చెప్పిన ప్రైస్‌లో హాఫ్ ప్రైస్‌కి ఇస్తారండి. మాకదెలా తెలిసిందంటే ఫస్ట్ జ్యువెల్లరీ షాప్‌కి వెళ్ళాను అన్నాను కదా! సో, అక్కడ సంథింగ్ అరౌండ్ మేము తీసుకున్న వాటన్నింటికి ఎంతో ప్రైస్ చెప్పాడు. నాకు గుర్తులేదు. నేను దాంట్లో కొంచెం తగ్గించి అడగగానే సరే అన్నాడనమాట. నేనైతే షాక్ అయ్యాను. అదేంటి ఇంత తక్కువకి అడగగానే సరే అన్నాడని చెప్పి కాసేపయ్యాక మా వదిన వచ్చి చెప్పారనమాట. తనంట ఎవరో బార్గెయిన్ చేస్తే చూసారంట. వాళ్ళు చెప్పిన దాంట్లో హాఫ్ ప్రైస్‌కి అడిగితే ఇచ్చేశారు అని చెప్పి. సో, నేనిచ్చే టిప్ అయితే అదే అండి. తర్వాత మేము పర్చేస్ చేసినవన్నీ కూడా వాళ్ళు చెప్పిన దాంట్లో హాఫ్ ప్రైస్‌కి అడిగాము. వాళ్ళు ఒక 1 మినిట్‌లో అలా అయితే ఇచ్చేశారు. సెకండ్ టిప్ ఏంటంటే మీరు మోస్ట్‌లీ వీక్ డేస్‌లో వెళ్ళడానికే ట్రై చేయండి. ఎందుకంటే అక్కడ వాళ్ళే చెప్తున్నారు. మీరు వీకెండ్ రోజున వచ్చుంటే మేమసలు ఈ ప్రైజెస్‌కి ఇచ్చేవాళ్ళం కాదని చెప్పి. సో, మేమైతే ఈ షాపింగ్ ఆల్‌మోస్ట్ 2 మంత్స్ బ్యాక్ వెళ్ళామండి. కాకపోతే టైలర్ వాళ్ళు మాకు డ్రెసెస్ ఇవ్వడానికి చాలా లేట్ అయిందనమాట. సో, అందుకే ఈ వ్లాగ్ అయితే డిలే అయ్యింది. ఇంకా మేము షాపింగ్ కంప్లీట్ చేసి 6:30 కల్లా స్టార్ట్ అయ్యాము. 8:00 కల్లా ఇంటికొచ్చేసాము. ఫస్ట్ అయితే నేను ఏం కొన్నానో చూపించే రోజే నాకు ఇండస్ వ్యాలీ వాళ్ళు పంపించిన కొరియర్ అయితే వచ్చిందనమాట. సో, ఆ ప్రొడక్ట్స్ కూడా ఒకసారి మీకు చూపిస్తాను. వాళ్ళు నాకు ఈ ప్యూర్ ఐరన్ సెట్ అయితే పంపించారండి. ఒకటేమో తవ, ఇంకొకటేమో ఫ్రై పాన్, ఇంకొకటైతే కడాయి అనమాట. ఇవైతే ముందే ప్రీ సీజన్డ్ వస్తాయి అండ్ వీళ్ళ ప్రొడక్ట్స్ అయితే నేచురల్‌గా నాన్ స్టిక్ అండి. అసలు అంటుకోదనమాట. వాటినైతే నేను ఫస్ట్ మంచిగా సోప్‌తో క్లీన్ చేసేసి ఇలా టిష్యూతో వాటర్ లేకుండా తుడుస్తున్నాను. ఐరన్ కుక్‌వేర్‌కి ఏంటంటే వాటర్ ఉంటే రస్ట్ వస్తుందండి. సో, అందుకే క్లీన్ చేసుకోగానే పొడి బట్టతో అయినా, టిష్యూతో అయినా సరే తుడ్చేసుకొని ఆయిల్ అప్లై చేసి పక్కన పెట్టుకోవాలి. లైఫ్ ఎక్కువొస్తుంది. క్యాస్ట్ ఐరన్ కుక్‌వేర్ అంటే వంట చేసేటప్పుడు అంటుకుపోతుందేమో అని చెప్పి మనం భయపడతాం కదా తీసుకోవడానికి. బట్ ఇండస్ వ్యాలీ వాళ్ళదైతే అలా కాదండి. వాళ్ళది నేచురల్‌గా నాన్ స్టిక్. ఇంకా ముందే సీజనింగ్ చేసొస్తాయన్నమాట. మనం జస్ట్ క్లీన్ చేసుకొని ఇందాక నేను చూపించిన ప్రాసెస్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ నేనైతే బాబు కోసం రాగి చాక్లేట్ లడ్డు చేస్తున్నాను. బికాజ్ రాగిలో ఐరన్, కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది. నేను బాబుకి కౌ మిల్క్ అలా ఏమి ఇవ్వననమాట. సో, రాగిలో అయితే కాల్షియం ఇంకా ఐరన్ ఉంటుంది. ఐరన్ డెఫిషియన్సీ రాకుండా ఉంటుందని చెప్పి ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా ఇండస్ వ్యాలీ వాళ్ళ ఐరన్ కుక్‌వేర్‌లో కుక్ చేయడం వల్ల మన ఫుడ్‌లోకి ఐరన్ అబ్సార్ప్షన్ అనేది మంచిగా అవుతుంది. వాళ్ళు వాళ్ళ ప్రొడక్ట్స్‌లో ఎలాంటి కెమికల్ కోటింగ్ యూజ్ చేయరు కుక్‌వేర్‌కి. సో, ఇక్కడైతే ఫస్ట్ నేను రాగిని కొంచెం ఘీ యాడ్ చేసి రోస్ట్ చేసుకున్నాను. ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్ పైన. తర్వాత డ్రై ఫ్రూట్స్, నట్స్ అన్నింటిని ఇలా వాష్ చేసి పెట్టుకుంటాను నేనైతే. ఎందుకంటే చూడండి చాలా డర్ట్ ఉంటుంది వీటిలో. సో, ఒకసారి కడిగేసుకొని ఇలా మీ ఇంట్లో ఒక స్ట్రైనర్ ఏదైనా ఉంటే దాంట్లో వేసి పెట్టేయండి. లేదు అంటే ఒక క్లాత్ పైన ఫ్యాన్ కింద ఒక 1 అవర్ అలా పెట్టినా సరిపోతుంది. నేనైతే డైరెక్ట్‌గా ఇలా రోస్ట్ చేస్తున్నాను. ఇండస్ వ్యాలీ వాళ్ళ ప్రొడక్ట్స్ వీళ్ళు పంపించడం కన్నా ముందు నుండే నేనైతే స్టీల్ కుక్‌వేర్ అయితే యూజ్ చేస్తున్నాను. చాలా బావుంటాయి వాళ్ళ ప్రొడక్ట్స్ అయితే క్వాలిటీ అదంతా. ఇంకా ప్రైజింగ్ కూడా బావుంటుందనమాట బయటతో కంపేర్ చేస్తే. మంచి డిస్కౌంట్స్ ఇస్తారు అండ్ ఇంకొకటేంటంటే అందులో ఉన్న డిస్కౌంట్స్‌తో పాటు నేను ఇచ్చే కూపన్ కోడ్ యూజ్ చేస్తే మీకు ఎక్స్‌ట్రా 12% డిస్కౌంట్ కూడా వస్తుంది. మీరైతే ఈ క్యాస్ట్ ఐరన్ కుక్‌వేర్‌నైతే ఖచ్చితంగా ట్రై చేయండి. మన ఇంట్లో ఖచ్చితంగా ఉండాల్సిందే ఇది. ఎందుకంటే నాన్ స్టిక్ కుక్‌వేర్‌లో కెమికల్ కోటింగ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. హెల్త్‌కి అసలు మంచిది కాదు. క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు కదా డాక్టర్స్ ఈ మధ్య. సో, ఇందాక మనం క్లీన్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, నట్స్ ఇలా వీటన్నింటిని మంచిగా లో ఫ్లేమ్‌లోనే వేయించుకోవాలి. నేనైతే ఇక్కడ ఘీ యాడ్ చేయట్లేదు. మీరు కావాలి అంటే యాడ్ చేసుకోవచ్చు. అన్నింటిని బ్లెండర్‌లో యాడ్ చేసి బ్లెండ్ చేసుకుంటే ఒక 4, 5 టైమ్స్‌కి ఇలా మెత్తగా అవుతుందనమాట. చూడండి ఎంత మెత్తగా అయ్యిందో. ఈ నట్స్ అండ్ సీడ్స్ పౌడర్‌నైతే మనం ఇందాక రోస్ట్ చేసుకున్న రాగి పౌడర్‌లో కలిపేసుకోవాలి. రెండింటిని మంచిగా చేయితో కలిపేసుకోవాలనమాట. మంచిగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఎలా తీసుకున్నానంటే క్వాంటిటీ రాగి పౌడర్ ఎంతుందో నట్స్ అండ్ సీడ్స్ కూడా అంతే అయ్యేలా తీసుకున్నాను.
సో, రాగి పౌడర్ ఇంకా నట్స్ అండ్ సీడ్స్ పౌడర్ అయితే ఈక్వల్ అమౌంట్స్‌లో తీసుకున్నాను. తర్వాత ఒక 5 టేబుల్ స్పూన్స్ కోకోవా పౌడర్ యాడ్ చేశాను అన్‌స్వీటెండ్‌ది. ఈ మొత్తం పౌడర్ ఎంతుందో దాంట్లో హాఫ్ బెల్లం తీసుకున్నాననమాట. బెల్లం వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 4, 5 టైమ్స్ బ్లెండ్ చేసుకుంటే మనకి మంచిగా అవుతుంది చూడండి. సో, ఇలా బ్లెండ్ చేసుకున్నాక ఈ పౌడర్‌నంతా ఒక బౌల్‌లో వేసుకొని చాలా కొంచెం ఘీ యాడ్ చేశాను నేను. ఎందుకంటే నట్స్ అండ్ సీడ్స్ ఉన్నాయి కదా! వాటిలో నుంచి వచ్చే ఆయిలే సరిపోతుందనమాట లడ్డూకి మోస్ట్‌లీ. ఇంకా క్రంచీనెస్ కోసం అయితే బాదాంని చిన్న చిన్నగా కట్ చేసుకొని నెయ్యిలో వేయించి యాడ్ చేశాను. ఫస్ట్ మర్చిపోయాననమాట. లాస్ట్‌లో యాడ్ చేసి మళ్ళీ లడ్డు చేశాను. ఇంకా అంతే అండి లడ్డూలా చేసుకుంటే రెడీ అవుతాయి. ఇదైతే ఒక మంచి హెల్తీ చాక్లేట్ ఆల్టర్‌నేటివ్ అనమాట పిల్లలకి అయితే. సో, క్యాస్ట్ ఐరన్ ఇంకా స్టెయిన్‌లెస్ స్టీల్ కుక్‌వేర్‌ని యూజ్ చేయడం స్టార్ట్ చేయండి. ఒకసారి ట్రై చేసి చూడండి. నేను కూపన్ ఇక్కడ డిస్‌ప్లే చేస్తున్నాను. అది యూజ్ చేస్తే ఎక్స్‌ట్రా 12% డిస్కౌంట్ వస్తుంది మీకు. సో, ఫస్ట్ ఈ సారీ అయితే మా వదిన తీసుకుందండి. ఈ సారీ అయితే 1300 అలా పడింది. వాళ్ళైతే ఫస్ట్ మాకు 2600 చెప్పారు దీనికి. బట్ తర్వాత అయితే వాళ్ళు దీన్ని చెప్పాను కదా మీకు హాఫ్ ప్రైస్‌కి అడిగితే ఇస్తున్నారని చెప్పి. సో, అలా అయితే హాఫ్ ప్రైస్‌కి ఇచ్చారు. వదిన దీన్నయితే రోలింగ్ కూడా చేపించుకున్నారనమాట. బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది దీనికి. బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా అయిపోయింది వదినది. ఆల్మోస్ట్ 2 మంత్స్ అయింది మేము షాపింగ్ చేసి అయితే మీకు ఆల్రెడీ చెప్పాను కదా! శారీ ఇలా వచ్చింది టోటల్‌గా. అండ్ దీనికి పళ్ళు అయితే ఇలా వచ్చింది. ఇలా వచ్చింది పళ్ళు. సో, శారీ అంతా ఇలా వచ్చింది గదా! అక్కడక్కడ కొంచెం ఖాళీలాగా అలా. బట్ పళ్ళుకైతే ఇలాగొచ్చిందనమాట. మొత్తం పళ్ళు ఇలా ఫుల్‌గా ఇచ్చారు డిజైన్ అంతా. అండ్ బ్లౌజ్ ఇందాక ఆల్రెడీ చూపించాను గదా! సో, ఇదైతే 1300కి మాకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నా శారీ ఇది. ఇది అరౌండ్ 2000 ఏమో చెప్పారు. 900కి అలా ఇచ్చారు మాకు. దీనిలో ఇలా ప్లెయిన్ బ్లౌజ్ పీస్ వచ్చింది. నేను కూడా దీన్ని రోలింగ్ చేపిచ్చాను. ఇవేంటంటే బాందిని గదా! ఇవి కొంచెం క్రష్ వస్తది క్లాత్ అంతా. నేనైతే దీన్ని రోలింగ్ చేపిచ్చాను. ఇది హాఫ్ అండ్ హాఫ్ శారీ లాగనమాట. నాకు చాలా నచ్చింది ఆ రోజక్కడ. శారీ అంతా ఎలా వస్తదంటే, హాఫ్ శారీ ఇలాగొస్తది. ఇలా లైన్స్ ఒస్తాయి. లెహరియా ప్రింట్ లాగా. ఇంకొక హాఫ్ శారీ ఏమో ఇలా బాందిని ప్రింట్ ఒస్తదనమాట. అంటే హాఫ్ శారీ మోడల్‌లో అనమాట. శారీ పళ్ళు అంతా టోటల్‌గా ఇలా వచ్చింది. సో, ఇది ఎప్పుడైనా కట్టుకుంటే చూపిస్తాను. చెప్పాను గదా! ఇదైతే నాకు అరౌండ్ 900కి అలా ఇచ్చారు. ఏదైనా మీరైతే హాఫ్ ప్రైస్ అడగాలండి అక్కడ వాళ్ళు చెప్పిన దాంట్లో. దీనికైతే నేను ఒక మంచి వైట్ క్రాప్ టాప్ అయినా, లేకపోతే ఇలా ఒక వైట్ బ్లౌజ్‌తో అయినా పేర్ చేద్దామనైతే అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఈ డ్రెస్ మెటీరియల్స్ అండి. ఇదైతే నేను తీసుకున్నాను ఈ ఆరెంజ్‌ది. ఇదొచ్చేసి మా కోడలు తీసుకుంది. సో, నాదైతే స్టిచ్చింగ్ అయిపోయింది గూడా. మీకు చూపిస్తానిప్పుడు. టాప్ అయితే ఇలాగొచ్చింది. టాప్ అంతా ఇలా వచ్చిందనమాట. ఫ్రంట్ సైడ్. ఫ్రంట్ ఇలా మిర్రర్స్ వచ్చాయి. కింద ఇలా వచ్చిందనమాట టాప్‌కి. నేను దీన్ని ఏ లైన్ లాగా స్టిచ్ చేపించాను. ఈ టాప్‌కి ఏమైందంటే యాక్చువల్‌గా చెప్పాను గదా! టైలర్ దగ్గర ఉన్న ఎన్ని డేస్ అని. వాళ్ళైతే నాకు నెక్ ఫ్రంట్ సైడ్ వచ్చేది బ్యాక్ సైడ్ పెట్టారు. సో, తనేమనంటే ఫ్రంట్ సైడ్ గూడా మిర్రర్స్ ఏసిస్తాను అని అందనమాట. బికాజ్ వాళ్ళ మిస్టేక్ కదా అది. టాప్ అంతా అయితే ఇలాగొచ్చింది నాకు. ఇలా కింద మొత్తం ఇలా వచ్చింది. పైనంతా ఇదనమాట. దీనికి ప్యాంట్ కూడా వచ్చింది క్లాత్. బట్ నేనైతే దాన్ని స్టిచ్ చేపించలేదు. ప్యాంట్ ఫ్యాబ్రిక్ అయితే ఇలా వచ్చిందనమాట దీనిది. సో, ప్యాంట్ ఫ్యాబ్రిక్ ఇలా వచ్చింది. అయితే నేను యాక్చువల్లీ దీన్ని సెపరేట్‌గా టాప్ కుట్టిద్దాం అనుకున్నాను. బట్ ఇలా ఖాళీ ఉంది 2 సైడ్స్. సో, ఇలా రావడం వల్ల ఏమైందంటే టాప్ లెంత్ సరిపోవట్లేదనమాట. సో, దీన్ని నేనైతే ఒక వెస్టర్న్ టాప్ లాగా అలా స్టిచ్ చేపిద్దాం అనుకుంటున్నాను. నా టైలర్ కూడా అదే సజెస్ట్ చేసింది. సో, నెక్స్ట్ ఎప్పుడైనా చేపిస్తే నెక్స్ట్ ఏదైనా వ్లాగ్‌లో చూపిస్తాను. ఇలా వచ్చింది. అండ్ దీని దుపట్టా వచ్చేసి ఇలా వచ్చింది. మిర్రర్స్ వచ్చాయి దుపట్టాకి అక్కడక్కడ. ఇలా మిర్రర్స్ వచ్చాయి. సో, టాప్‌లో కింద పార్ట్ ఏదైతే వచ్చిందో అదొచ్చింది. అండ్ టాప్ పైన పార్ట్ ఏదొచ్చిందో అదొచ్చిందనమాట. చాలా సాఫ్ట్‌గా ఉంది ఫ్యాబ్రిక్. ఇదైతే మాకు తను 1300 ఏదో చెప్పినట్టుంది. నేనైతే 1000కి అడిగాను. సో, ఇంకా 1000 రూపీస్‌కి ఇచ్చేసింది తనైతే. ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్‌గా ఉంది. సేమ్ దీంట్లోనే మా కోడలైతే ఈ కలర్ తీసుకుందనమాట. తను ఇంకా స్టిచ్చింగ్ చేపించలేదు. యాక్చువల్లీ తన టైలర్ వల్లే ఈ వీడియో డిలే అయింది. బికాజ్ ఒక 2 మంత్స్ నుండి వాళ్ళ టైలర్ దగ్గరే ఉంది. వాళ్ళైతే స్టోర్ ఓపెన్ చేయలేదంట ఇన్ని డేస్. సో, తను స్టోర్ ఓపెన్ చేసి ఇచ్చేసరికైతే మాకు ఆల్మోస్ట్ 2 మంత్స్ పట్టింది. ఇది తన టాప్ అయితే ఫస్ట్ చూపిస్తాను. తన టాప్ కొంచెం డిఫరెంట్‌గా వచ్చింది. ఇలా వచ్చిందనమాట తన టాప్. నాది ఒకలాగొచ్చింది ప్యాటర్న్. తనది ఒకలాగొచ్చింది. తన టాప్‌కి ఏంటంటే మధ్యలో ఇలా క్రీమ్ కలర్ వచ్చిందనమాట ఫ్రంట్ సైడ్. అండ్ సైడ్స్‌కి ఖాళీ వచ్చింది. బ్యాక్ సైడ్ అయితే ఇలా ప్లెయిన్‌గా ఉంది బ్యాక్ సైడ్ అంతా. తన ప్యాంట్ ఫ్యాబ్రిక్ ఇలా వచ్చింది.
యాక్చువల్లీ మీరు నాది చూసారు గదా! నాదైతే ఒక సైడ్ అంతా ఇక్కడ ఇంత ఈ లెంత్ ఖాళీ వచ్చింది కదా! బట్ తన దానికలా రాలేదు. మంచిగా ఫుల్‌గా వచ్చింది. సో, తనైతే ఒక మంచి టాప్ చేపించొచ్చు దీన్ని. మేము అప్పుడు తీసుకున్నప్పుడు గూడా అదే అనుకున్నామనమాట. 2 టాప్స్ అవుతాయి. కింద లెగ్గిన్‌తో పేర్ చేయొచ్చు అని చెప్పి. సో, తన దుపట్టా గూడా ఇలానే వచ్చింది. అక్కడక్కడ మిర్రర్స్ కూడా వచ్చాయి. సేమ్ నా దుపట్టా ఎలా ఉందో తనది గూడా అలానే ఉంది విత్ మిర్రర్స్. ఇవైతే వాళ్ళు నేచురల్ డైస్‌తో చేసింది అన్నారు. వెజిటబుల్ కలర్సో సంథింగ్ ఏదో మెన్షన్ చేశారనమాట. సో, ఇవి కూడా హ్యాండ్‌మేడ్ ఫ్యాబ్రిక్సే అండి. మీరైతే నెక్స్ట్ టైమ్ వెళ్ళినప్పుడు తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగున్నాయి వీళ్ళ దగ్గర. అండ్ నేనైతే స్టాల్ నేమ్స్ అవన్నీ తీసుకోలేకపోయాను. బికాజ్ నేను నా ఫోన్‌ని కార్‌లోనే మర్చిపోయాననమాట. మా డ్రైవర్‌కి కాల్ చేసినా కూడా కాల్ రీచ్ అవ్వలేదు. బికాజ్ పార్కింగ్ సెల్లార్‌లో ఉంది కదా! సో, అక్కడ సిగ్నల్ లేవనమాట. సో, ఇంకా నేనైతే మా కోడలు దాంట్లో కొంచెం క్యాప్చర్ చేసినవి స్టార్టింగ్‌లో యాడ్ చేశాను క్లిప్స్. నెక్స్ట్ ఈ దుపట్టా అండి. ఇందాక మా వదిన శారీ చూసారు కదా! సో, సేమ్ అలాంటిదే అనమాట. ఇది కూడా చెప్పాను కదా! అదే స్టాల్‌లో మేమొక 4 తీసుకున్నాము. సో, దుపట్టా అంతా ఇలా వచ్చింది. నేను మీకు క్లియర్‌గా చూపిస్తాను. కలర్స్ కొంచెం డల్ ఒస్తున్నాయి వీడియోలో. సో, ఇదే అనమాట దుపట్టా అంతా. ఇది ఇంకా నేను రోలింగ్ చేపియలేదు. రోలింగ్‌కివ్వాలి. యాక్చువల్లీ నా దగ్గర ఒక వైట్ సెట్ ఉందనమాట. సోచ్‌లో తీసుకున్నాను. ఒక 5, 6 ఇయర్స్ బ్యాక్. సో, దానికి మ్యాచ్ అవుతుందని చెప్పైతే ఈ దుపట్టా తీసుకున్నాను. ఇవన్నీ ఉన్నాయి కదా! ఇవన్నీ వాళ్ళు ముడులు వేసి కలర్ డై చేస్తారంట. ఇది కూడా నేచురల్ కలర్స్‌లోనే డై చేస్తారని చెప్పారు వాళ్ళు. అండ్ ఇదైతే నేను దుపట్టా తీసుకుంది. అండ్ ఇందాక శారీ చూసారు కదా! వదినది శారీ అనమాట ఇది. అండ్ నెక్స్ట్ అయితే జ్యువెల్లరీ అండి మీకు చూపించేది. కొన్ని తీసుకున్నాను. అండ్ కొన్ని ఉన్నాయి నా దగ్గర, కొన్ని లేవు. ఇవైతే నేను ఒక్కదాన్ని తీసుకోలేదు. మా కోడలివి ఇంకా నావి. సో, ఫస్ట్ ఒక స్టోర్‌కెళ్ళానన్నాను కదా! అక్కడైతే ఇది తీసుకున్నానండి. నేనేమో ఇలా రోజ్ గోల్డ్ వచ్చింది తీసుకున్నాను. అండ్ మా కోడలేమో ఇది తీసుకుందనమాట. ఇది అరౌండ్ 150 ఆర్ 200 ఎంతో పడినట్టుంది. నాకైతే ఐడియా లేవివి ప్రైజెస్. నాకిది చాలా నచ్చింది. అంటే కాలేజ్ డేస్‌లో ఉన్నప్పుడు నేను ఎగ్జిబిషన్స్‌కి వెళ్తే ఖచ్చితంగా ఇలాంటివి పర్చేస్ చేసి కాలేజ్‌కైతే వేసుకునేదాన్ని. సో, వీటిని చూడగానే నాకు ఆ డేస్ గుర్తొచ్చాయి. నేనైతే అందుకే తీసుకున్నాను. సో, ఇద్దరం సేమ్ గాకుండా ఇలా 2 డిఫరెంట్ కలర్స్‌లో తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ ఈ ఇయర్ రింగ్స్ అనమాట. ఇవైతే మా కోడలు తీసుకుంది. తను కాలేజ్ వేర్‌కి అలా బావుంటుందని చెప్పి ఇది కూడా అరౌండ్ 100 రూపీస్ అలా పడిందేమో. నాకైతే ఎగ్జాక్ట్‌గా ప్రైజెస్ ఐడియా లేవు. అండ్ నెక్స్ట్ ఈ బ్యాంగిల్ అండి. ఇదైతే నేనే తీసుకున్నాను. నాకు చాలా నచ్చింది. యాక్చువల్లీ ఇలాంటివి 2 ఉంటే 2 తీసుకుందామని చూసాను. నాకైతే అక్కడ ఒకటే దొరికింది. చాలా నచ్చింది నాకిది. ఇది 150 రూపీస్ ఏదో తీసుకున్నాడు. ఇది కూడా హ్యాండ్‌మేడ్ బ్యాంగిల్ అంట. ఎప్పుడైనా అలా కుర్తీస్ మీదకి స్టైల్ చేస్తే బావుంటుందని చెప్పైతే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ అయితే ఈ పర్ల్ ఇయర్ రింగ్స్ అండి. ఇదైతే కొంచెం కాస్టే పడ్డాయి. అంటే 300 350 తీసుకున్నాడు తను మా దగ్గర. ఎందుకంత ప్రైస్ అంటే ఈ పర్ల్స్ ఉన్నాయి కదా! ఇవి ఒరిజినల్ సౌత్ సీ పర్ల్స్ అనైతే చెప్పారు. అక్కడ లైటర్‌తో వెలిగించి చూపించారు. మా కోడలైతే తీసుకుందివి. ఇంకా ఈ 2 బాస్కెట్స్ అయితే తీసుకున్నామండి. ఇది ఫ్రూట్స్ అలా పెట్టుకోవడానికి బావుంటుందని చెప్పి తీసుకున్నాము. ఇది అరౌండ్ 200 అలా పడినట్టుంది. అండ్ ఇదొక పూజా బాస్కెట్ తీసుకున్నాము. రెండిటికి కలిపి 450 ఎంతో పే చేసామండి మేమైతే. వాళ్ళు అరౌండ్ 650 చెప్పినట్టున్నారు. మేమైతే 450, 500 సంథింగ్ ఎంతో ఇచ్చైతే తీసుకున్నాము రెండింటికి. నాకైతే ఐడియా లేదు. చిన్న చిన్న వాటికైతే నాకు ప్రైజెస్ అసలు గుర్తులేవు. ఇంకా ఇవి కాకుండా ఫుట్‌వేర్ అయితే ఒక 3, 4 తీసుకున్నాము పెయిర్స్. బట్ చెప్పాను కదా! 2 మంత్స్ అయిపోయింది. సో, ఇంకా అవన్నయితే నేను వీడియోలో ఇంక్లూడ్ చేయలేకపోతున్నాను. మా కోడలు, ఇంకా వదిన, అత్తమ్మ అయితే తీసుకున్నారు ఫుట్‌వేర్. నేనైతే ఏం తీసుకోలేదు. వేరే 2 టాప్స్ ఉన్నాయి. అవైతే ఇప్పుడు ప్రెజెంట్ నా దగ్గర లేవు. నేనొకటి, ఇంకా మా కోడలొకటి తీసుకున్నాము టాప్స్. అవైతే ఇంక్లూడ్ చేస్తాను చికన్కారీ వర్క్‌వి. ఇంకా వేరే బీడ్స్ కూడా తీసుకున్నాను నేను. అవి కూడా ఇప్పుడు నా దగ్గర లేవు. బీడ్స్ అల్లించడానికి ఇచ్చాను. అది కూడా వీడియోస్ ఉన్నాయి. ముందే తీసి పెట్టుకున్నాను. అవి కూడా ఇంక్లూడ్ చేస్తాను. షాపింగ్ బ్యాగ్స్ అలా అవన్నీ చేశాను కానీ నా దగ్గర ఇవన్నీ మెయిన్‌గా ఇంపార్టెంట్‌వయితే చూపించాను. శారీస్ అయితే ఇవే కాకుండా ఇంకా అత్తమ్మ కూడా తీసుకున్నారు. అదైతే టైలర్ దగ్గర ఉంది. అది కూడా ఇంక్లూడ్ చేస్తాను నెక్స్ట్. అత్తమ్మ శారీ తీసుకున్నారన్నాను కదా! ఇదే అండి అత్తమ్మ శారీ అయితే. సేమ్ ఇది కూడా రాజస్థాన్ వాళ్ళ స్టాల్‌లోనే తీసుకున్నాము. ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగా అనిపించింది. అంటే కొంచెం యూనిక్‌గా అనిపించిందనమాట. లైట్ బ్రౌన్ లేదంటే లైట్ చాక్లెట్ కలర్‌కి మెరూన్ అనమాట. అండ్ దీనికి ఏంటంటే ఫ్యాబ్రిక్ చూడండి. ఇది మేము ఆల్రెడీ రోలింగ్ చేపిచ్చాము.
చేపిచ్చాము. రోలింగ్ చేపిచ్చిన తర్వాత ఇలా ఉందనమాట. చేపించక ముందు కొంచెం అంతా ముడతల్లాగుంది. చేపించిన తర్వాత ఇలా ఉంది. అండ్ ఒక సైడ్ అయితే ఇలా పెద్ద బార్డరొచ్చింది. అండ్ ఇంకొక సైడ్ ఏమో ఇలా చిన్న బార్డరొచ్చింది. ఈ శారీ అయితే చాలా బావుంది. అండ్ ఫ్యాబ్రిక్ ఇంకా జరీ అదంతా అనమాట. అంటే పెట్టిన ప్రైస్‌లో చాలా బాగొచ్చింది. ఇదైతే వాళ్ళు ఫస్ట్ 3000 చెప్పారు. ఫైనల్‌గా మాకైతే 1600కి ఇచ్చారు. అండ్ నెక్స్ట్ అయితే నాకు ఈ స్పూన్ రెస్ట్ ఎప్పటినుండో తీసుకోవాలని ఉండిందనమాట. సో, ఇంక అక్కడ కనబడితే అయితే తీసుకున్నాను. ఇలా వంట చేస్తున్నప్పుడు గంటెలు అటు ఇటు పెట్టకుండా ఇలా పెట్టొచ్చనయితే తీసుకున్నాను. ఇది 250 అలా పడింది. నెక్స్ట్ అయితే ఇదనమాట. ఇదేమో అత్తమ్మ పెరుగు తోడేయడానికని చెప్పైతే తీసుకున్నారు. ఫస్ట్ నార్మల్‌గా మట్టి కుండలుంటాయి కదా! అది చూసింది అత్తమ్మ. బట్ నేనైతే అదొద్దు ఎందుకంటే అది స్మెల్లొస్తుంది అని అంటున్నారనమాట అందరూ పెరుగు తోడేస్తే. సో, అలా వద్దని చెప్పి ఇలా సెరామిక్ ఉంది తీసుకున్నాము. ఇదైతే 400 రూపీస్ పడింది మాకు. నెక్స్ట్ అయితే టాప్ అండి. ఇది చెప్పాను కదా! నేను మా కోడలు తీసుకున్నామని చెప్పి. ఇదైతే మంచి కాటన్ పైన చికన్కారీ వర్కొచ్చింది. ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే బావుంది. ఇలా పైన మొత్తం చికన్కారీ వర్కొచ్చింది. కింద ఒక బార్డర్ లాగొచ్చింది. అండ్ అక్కడక్కడ ఇలా బంచెస్ కూడా ఇచ్చారు. హ్యాండ్స్‌కి కూడా ఇచ్చారు సేమ్ అదే వర్క్. బట్ అయితే నేను ఇది సజెస్ట్ చేయను తీసుకోమని. ఎందుకంటే ఆ వర్క్ ఊడిపోతుంది. ఆ వైట్ థ్రెడ్ అంతా. ఇంకా నెక్స్ట్ అయితే బీడ్స్ తీసుకున్నానన్నాను కదా! ఇవే అండి. ఇదైతే వాళ్ళు నాకు ఫస్ట్ 400 ఒక లైన్ చెప్పారు. ఫైనల్‌గా అయితే 1000 రూపీస్‌కి 4 లైన్స్ ఇచ్చారు నాకు. ఆయన కూడా అదే అన్నాడు. "వీకెండ్‌లో వస్తే అసలు ఇచ్చేదాన్ని కాదమ్మా. వీక్ డేస్‌లో వచ్చారు కదా! అందుకే ఇస్తున్నాను" అని చెప్పి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. బాయ్.